చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అల్లుడు వేణు భూ అక్రమాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంపీ అధికారం అడ్డుపెట్టుకుని తమ భూములు ఆక్రమించారంటూ బాధితులు ఆందోళన చేపట్టారు. తిరుపతి నగరంలో హతీరాంజీ మఠం భూముల్లో పాక వేసిన ఎంపీ అల్లుడు తమ భూములు కబ్జా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేల కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతమవుతున్నా అటు రెవెన్యూ అధికారులు ఇటు హతీరాంజీ మఠం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. తిరుపతి నగరంలో వేల కోట్ల విలువైన హతీరాంజీ మఠం భూములు అన్యాక్రాంతమవుతున్నా మఠం అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో పనిలో పనిగా ఎవరికి నచ్చినట్లు వారు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో సర్వే నెంబర్ 13లో రిజిస్ట్రేషన్ బ్యాన్ ఉన్నప్పటికీ యథేచ్ఛగా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. ఈ క్రమంలో వెలుగు చూసిన భాగవతమే 4 ఎకరాల భూ కబ్జా. తిరుపతి బాలాజీ డైరీ సమీపంలో వందల కోట్ల రూపాయలు విలువైన హతీరాంజీ మఠం భూములు కబ్జా చేసి అమ్మేసుకుంటున్నారు. తనకు చెందిన 4 ఎకరాల భూమిని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అల్లుడు వేణు సహకారంతో కబ్జా చేశారంటూ కడప జిల్లా రైల్వే కోడూరుకి చెందిన సత్యనారాయణరాజు ఆందోళనకు దిగారు. ఈ భూముల్లో సీసీ కెమెరాలు పెట్టి మంది మార్బలంతో ప్రైవేట్ సెక్యూరిటీ సహకారంతో భూములు కబ్జా చేశారని, అధికార పార్టీ నేతల అండదండలు చూసుకుని ఎంపీ అల్లుడు ఈ అక్రమాలు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. వేణు అక్రమాలపై జిల్లా కలెక్టర్కు పలు ఫిర్యాదులు అందినా చర్యలు మాత్రం లేకపోవడంపై ప్రజలు ఆవేదన చెందుతున్నారు. నాది 4 ఎకరాల భూమి మధ్యలో నేను అమ్మేసిన భూమిలో అన్ని వచ్చి వీళ్ళు ఆక్యుపై చేసేసి మొత్తం దొంగ రికార్డ్స్ తయారు చేసుకొని అమ్మకాలన్నీ చేసేశారు. శ్రీనివాసులు రెడ్డి, మల్లికార్జున రెడ్డి, గిరిధర్ రెడ్డి, రామసుబ్బారెడ్డి వాళ్ళ పేరుతో 7 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ నుంచి అన్ని చుట్టుకొని అందరి మీద గొడవలు చేసి ఇక్కడ బీభత్సం సృష్టిస్తూ ఉంటారు 2 సంవత్సరాల నుంచి వాళ్ళు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఆయన అనుచరులు, ఆయన అల్లుడు వాళ్ళంతా కలిసి ఇక్కడ మొత్తం డిపార్ట్మెంట్లు అందరూ కలుసుకొని ఈ రిజిస్ట్రార్లు అంతా కలిసి ఏం సంబంధం లేకుండా అన్ని రిజిస్ట్రేషన్ చేయడం, డబ్బు తీసుకున్నారు. అవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే వాళ్ళకి ఏం లేవు. కొచ్చోళ్ళు కూడా అన్ని కేసులు కొట్టేశారు. సర్వే నెంబర్ 13లో ఉన్న వ్యవసాయ భూములు అన్ని నిబంధనలకు విరుద్ధంగా బిల్డింగులుగా మారిపోతున్నా పట్టించుకోవడం లేదని బాధితులు అంటున్నారు. పంచాయతీ, రెవెన్యూ, తుడా పరిధిలో ఉన్న అధికారులు ఈ నిర్మాణాలను నిలుపుదల చేసేలా చర్యలు తీసుకోకపోవడంపై పై స్థాయి రాజకీయ ప్రోత్సాహం ఉందని అంటున్నారు. కంప్లైంట్ పెట్టాను నేను పోయి. ఆ కంప్లైంట్ మాత్రం నన్ను చేయకుండా నాకు సహాయం చేయలేదు ఎవరు. ఎస్పీ దగ్గర పోయినాను, గ్రీవెన్స్లో పెట్టి అన్నీ చేసినా కానీ ఎవరు నన్ను పట్టించుకోలేదు. లాస్ట్లో నా కేసుని పాల్స్ అని చెప్పి కొట్టేశారు. ఎంపీ శివప్రసాద్ తరఫున వీళ్ళంతా ఆయన అందరిని మేనేజ్ చేసుకొని పోలీసు వాళ్ళంతా డిపార్ట్మెంట్లన్నీ ఆయన పాటం ఉన్నాయి. కానీ మేము ఏడకపోయినా మమ్మల్ని మతించటం లేదు. మేము కేసు ఎత్తుకోకపోతే కూడా మీరు కొట్టుకొని రాబండి అంటారు. వందల కోట్లు విలువైన హతీరాంజీ మఠం భూములు కళ్లెదుటే అధికార పార్టీ నేతలు కబ్జా చేస్తున్నారని, తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.